నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఇవాళ చెప్పబోయే టాపిక్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కరెంట్ సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్లో ఏ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు చేయాలి, ఎంత రిటర్న్స్ అనేది 1-2 ఏరియాస్ టచ్ చేస్తాను. ఎందుకంటే అన్ని ఏరియాస్ టచ్ చేయడానికి కష్టం. సో మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి దాకా చూడండి. ఎందుకంటే చాలామంది స్కిప్ చేస్తే మీకు అందులో ఉన్న సారాంశం రాదు. తర్వాత మన ఆడియన్స్ అందరూ కూడా మంచి కామెంట్స్ పెడుతున్నారు, మంచిగా ఇన్స్పైర్ చేస్తున్నారు, స్పందిస్తున్నారు. మీరు డెఫినెట్గా ఇలా కంటిన్యూగా చేస్తూ ఉండండి. మేము కూడా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాం. సో క్విక్గా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది పెద్ద సబ్జెక్ట్ అండి. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ ప్రాఫిట్. ఎందుకంటే సరైన అవగాహన లేక చాలామంది ఇన్వెస్టర్స్ మోసపోతున్నారు, చీట్ చేయబడుతున్నారు. అంటే మనం మోసపోతున్నాం అంటే అది మందే తప్పండి. నేను చాలాసార్లు చెప్పాను, లంచం తీసుకునేవాడి కంటే లంచం ఇచ్చేవాడిది తప్పని. ఎందుకంటే ఇప్పుడు మీరు బిల్డర్స్కి కానీ లేకపోతే ఏజెంట్స్ కానీ అవకాశం ఇస్తున్నారంటే అది మన తప్పు. మన గ్రౌండ్ వర్క్, మన హోంవర్క్ మనం చేసుకోవట్లేదు అనేది అర్థం. ఇప్పుడు హైదరాబాద్ పెరుగుతున్న విధానం అండ్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరుగుతున్న విధానం చూసుకుంటే మాత్రం మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇప్పటికీ మనం చెన్నై, బెంగళూరు, పూణే, ఢిల్లీ లేదా బయట హాంకాంగ్, జర్మనీ, స్విట్జర్లాండ్లో చూసుకుంటే రేట్లు అనేది ఎక్కడ కూడా కంపారిజన్. ఫర్ ఎగ్జాంపుల్ లీజుకి చూసుకున్నాం అనుకోండి, మన హైదరాబాద్లో 250 నుండి 300 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ రెంట్ ఛార్జ్ చేస్తున్నారు గుడ్ కమర్షియల్ బిల్డింగ్ రీటైల్ స్పేస్కి. అదే మీరు బెంగళూరుకి వెళ్ళిపోతే ఒక రఫ్లీ 500-400 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంది. మీరు ఢిల్లీ కొనాట్ ప్లేస్లోకి వెళ్తే కనుక మీకు ఆల్మోస్ట్ 900 రూపీస్ ఉంది. నరిమన్ పాయింట్ ముంబైలో చూసుకుంటే ఇంకా ఎక్కువ ఉంది. అదే బయటకు వెళ్ళిపోతే కనుక 1800-2000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ పర్ మంత్ రెంట్. అంటే దీన్ని బట్టి ప్రైసింగ్ కూడా మారుతుంది. నేను ఎందుకు ఈ రెంటల్ ప్రస్తావన తెచ్చానంటే, రియల్ ఎస్టేట్ గ్రో అవుతున్న విధానం ఒకప్పుడు నాకు తెలిసి వెన్ వీ స్టార్టెడ్ రియల్ ఎస్టేట్ అంత 10, 20, 30, 40 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అడుగుల్లో ఉండేదండి రీటైల్ స్పేస్. ఆఫీస్ స్పేస్ అనేది ఇంకా మనం డిస్కస్ చేయక్కర్లేదు. బట్ ఈరోజు ఎంత కమర్షియల్ బిల్డింగ్ వచ్చినా, ఎంత రెసిడెన్షియల్ వచ్చినా రెంటల్ చాలా వరకు పెరుగుతూనే ఉంది. దీనివల్ల ఇన్వెస్టర్స్కి ఎంతో బెనిఫిట్ వస్తూనే ఉంది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన ఏరియాలంటే చాలా కష్టం. నాకు ఒక ఏరియా చెప్పడం అనేది చాలా కష్టం. ఇప్పుడు మనం ఈ వీడియోలో కొన్ని ఏరియాలు చెప్తా అన్నాం కాబట్టి ఆ 2-3 ఏరియాలు డిస్కస్ చేస్తాను. ముఖ్యంగా మనం ఇన్వెస్ట్ చేసుకోవాల్సింది ముంబై హైవే, విచ్ ఈస్ టాప్ గేర్లో ఉంది, టాప్ ఎండ్లో ఉంది. రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్స్, గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో చాలామందికి జీపీ లేఅవుట్, నాన్ గేటెడ్ కమ్యూనిటీ, ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఆర్ ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ. దీనికి తేడా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే అప్రిషియేషన్ దాన్ని బట్టే అవుతుంటుంది. ఇప్పుడు ఫామ్ ప్లాట్స్ అయ్యే అప్రిషియేషన్ వేరు, రోడ్ సైడ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అయింది వేరు, అట్లానే 111 జీవోలో ఉన్నది వేరు. డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి డిఫరెంట్ సెగ్మెంట్స్కి డిఫరెంట్ రిటర్న్స్ ఉన్నాయండి. ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ సేమ్ ఇన్ ఎవ్రీ ప్లేస్. సో ఈరోజు ముఖ్యంగా నేను ఫర్ ఎగ్జాంపుల్ ముంబై హైవే చెప్తున్నాను. ముంబై హైవే అంటే మీకు ఫస్ట్ అన్నిటికంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ డెవలప్మెంట్స్లో కానీ రేట్లో కానీ హైప్ ఉందండి. ముంబై హైవే అంటే ఏ స్ట్రెచ్ వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది అంటే గచ్చిబౌలి, కోకాపేట్, నియోపాలిస్, తెల్లాపూర్, కొల్లూరు, ఇస్నాపూర్, పటాన్చెరు, ఐఐటి కంది, సంగారెడ్డి, సదాశివపేట్, బుదేరా అండ్ సో ఆన్. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ సదాశివపేట దాకా, బుదేరా దాకా కూడా ప్రాజెక్ట్స్ వెంచర్స్ వెళ్ళిపోయినాయి. అంటే తక్కువ రేట్లో చూసిన వాళ్ళు సంగారెడ్డి అండ్ బియాండ్ చూడాలి. ఎక్కువ రేట్లు ఉన్నప్పుడు ఎక్కువ అప్రిషియేషన్ ఉండదని చెప్పాను మీకు. బట్ ఎక్కువ అంటే లక్షల్లో, 3-4 లక్షల్లో కొంటే పెద్దగా ఉండదు. బట్ 20, 30, 40లో కొనుక్కుంటే స్టిల్ దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ ఆఫ్ అప్రిషియేషన్. సో ఇక్కడ ఈ ముంబై హైవేలో కొన్ని ప్రాజెక్ట్స్ మేము అడ్వైజ్ చేస్తున్నాం, వేర్ 5 to 6 ఇయర్స్లో మీకు రిటర్న్ వచ్చే అంశం క్లారిటీగా కనిపిస్తుంది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అలా విధంగా అన్ని హైవేలు కూడా చాలామంది అడుగుతారు, సార్ నార్త్ ఎందుకు, ఈస్ట్ ఎందుకు పెట్టకూడదు అంటే దానికి రీజన్స్ వేరే ఉన్నాయి. సపరేట్ ఒక వీడియోలో టైం కన్సెంట్ ఉంది, సపరేట్గా డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మన ఇవాళ వీడియో డిస్కషన్లో 2-3 ప్లేస్లు అని చెప్పాను. ఒకటి ముంబై హైవే,
సో ముంబై హైవేలో మీకు కంది, సంగారెడ్డి, అదేవిధంగా సదాశివపేటలో చూసుకుంటే రోడ్ సైడ్ ప్రాజెక్ట్స్ మరి మీకు 20, 25, 30, 35లో దొరుకుతున్నాయి. ఇన్సైడ్కి వెళ్తే 10, 12,000, 15,000 నుండి దొరుకుతున్నాయి. సో అది మీరు గమనించి మీరు 10,000 కొనుక్కున్నా, 15,000 కొనుక్కున్నా, 30,000 కొనుక్కున్నా అప్రిషియేషన్ అవుతుంది. అదే మీ జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీలో 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు పెట్టి కొనుక్కుంటే మీకు అప్రిషియేషన్ జరగదు. చాలామంది నన్ను అడుగుతారు మోకిల, శంకరపల్లి మంచి అంటే మంచిదే. దో ఇండస్ట్రీ కమ్యూనిటీ లేకపోయినా అక్కడ అపర్ణ లాంటి గేటెడ్ కమ్యూనిటీస్ ప్లాటింగే 70,000-80,000 అమ్ముతున్నారు. బట్ అందరికీ ఆ రేట్ రాదండి. మనం 70,000-80,000 పెట్టి ఇన్వెస్ట్ చేసుకుంటే వరస్ట్ 50-60 తక్కువైతే మీకు దొరకట్లేదు గుడ్ ఏరియాస్లో, గుడ్ లొకేషన్లో, గుడ్ బిల్డర్ దగ్గర. సో అందుకని నేను దూరం ఉన్న ఏరియాలు సజెస్ట్ చేస్తున్నాను. సో అదేవిధంగా మీరు చూసుకుంటే కొత్తగా ఒకటి ఎమర్జ్ అవుతున్న ఏరియా మొబిలిటీ వ్యాలీ. మొబిలిటీ వ్యాలీ అంటే మీకు స్ట్రెచ్ ఏంటంటే మోకిల, శంకర్పల్లి, మెహతాబ్ ఖాన్ కూడా, నవాపేట్, సంగారెడ్డి. సో ఇది బెల్ట్. అక్కడ ఏంటంటే మనకి RRR దగ్గర వస్తుంది. ఎనీ ఇన్వెస్ట్మెంట్ RRRకి 3-4 కిలోమీటర్ అటు కానీ ఇటు కానీ ఇట్స్ సేఫ్ అండి. ఇట్ డెఫినెట్లీ గోయింగ్ టు గ్రో, దట్స్ ఎమర్జింగ్. ఇది డెఫినెట్గా ఈ నవాపేట్ అనేది మీరు చూసుకుంటే నేను 10,000 దగ్గర నుండి 20,000 వరకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో ఉన్నాయి. రోడ్ సైడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బయట ఇన్సైడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ దాదాపు నాకు తెలిసి 15-20 వెంచర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ తక్కువ రేట్లో మంచి స్టాండర్డ్ ప్రాజెక్ట్స్ దొరుకుతున్నాయి. 50 acres, 100 acres, 150 acres గేటెడ్ కమ్యూనిటీలో. వెన్ ఐ సే గేటెడ్ కమ్యూనిటీ, ఇది కంప్లీట్ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, అదర్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయండి మీకు. ఎందుకంటే 100 ఎకరాలు 200 ఎకరాలు కడుతున్నారంటే ఇట్ ఇస్ నాట్ ఇది. అండ్ అక్కడ బేసికల్గా మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, అలాగే మొబిలిటీ వాల్యూ ఒక 2,000 + 2,400 ఏకర్స్లో వస్తుంది. ల్యాండ్ పూలింగ్ ఆల్రెడీ గవర్నమెంట్ శాంక్షన్ అయిపోయింది, ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అయితే వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో ఈ రెండింటి వల్ల సడన్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఫ్యూచర్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఏరియా విచ్ ఐఎమ్ సజెస్టింగ్ యాజ్ మొబిలిటీ వ్యాలీ, నవాపేట్, మెహతాబ్ ఖాన్ కూడా అండ్ సంగారెడ్డి. అక్కడ మీకు స్టిల్ అఫోర్డబుల్, మధ్య క్లాస్, మిడిల్ క్లాస్ తరగతి వాళ్ళు ఒకవేళ ఎమర్జ్ అవ్వాలి, ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ ఏరియా. దీని మీద మీరు మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్. అండ్ దయచేసి చాలామంది ఇన్వెస్టర్స్ సజెషన్ ఏంటంటే, సార్ ఒక్క నిమిషంలో మీరు చెప్పండి, నేను 20 లక్షలు పెడుతున్నాను లేదా 50 లక్షలు పెడుతున్నాను అని చెప్తాను. ఒక్క నిమిషంలో పాసిబుల్ కాదండి. కైండ్లీ స్పెండ్ సమ్ టైమ్, have patience, take the appointment for consulting so that I can spend half an hour to 1 hour with you, so that I can give you a detailed analysis why you have to invest, where you have to invest అనేది నేను మీకు చెప్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.